హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. నేను అసలు ఏ స్టోరీలు ఇవ్వలేదండి. బాగా ఫేవర్గా ఉండడం వల్ల మా వాళ్ళు నా దగ్గర నుంచి ఫోన్ లాగేసుకున్నారు. అందుకే ఇవ్వడం అవ్వలేదు. ఇక బృందావనం పార్ట్ 134తో మేము ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాక, కన్నా మనం మరి ఫ్లైట్ దిగాక నిఖితని వాళ్ళ ఇంటికి పంపించేయడమేనా? మరి అక్కడున్న అమ్మాయిని ఏం చేయబోతున్నావు అని అడుగుతుంది ఐషు. తను నా కస్టడీలోకి వచ్చేస్తుంది. మనం ఫ్లైట్ దిగే టైంకి ఆ ఫేక్ పాపని తీసుకొని చేతన్ మన సీక్రెట్ ప్లేస్కి వచ్చేస్తాడు. అంటే మొత్తం ప్లాన్ చేసేసావా? నీ సంగతి తెలిసి కూడా అడుగుతాను, నేనొక పిచ్చిదాన్ని అని చిన్నగా తల కొట్టుకుంటుంటే శివ్ నవ్వుతూ, నీకది అలవాటే కదా అని అంటాడు. పిల్లలు ఫ్లైట్ ఎక్కగానే నిద్రపోతారు. అసలు ఎంత అలసిపోయారో ఇద్దరు. ఒక్క నిమిషమన్నా ఖాళీగా కూర్చోలేదు, పడుకున్నప్పుడు తప్ప అని అంటుంది ఐషు. ఆ వయసులో వాళ్ళు అలాగే ఉండాలి. ఎంజాయ్ చేశారు ఫుల్గా, నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది అని అంటాడు శివ్. ఇంతకీ నువ్వు ఎంజాయ్ చేసావా బుజ్జి ఈ ట్రిప్? లేదా ఎందుకు వచ్చింది ఈ ట్రిప్ అని అనుకున్నావా? నాకు నీతో ఎక్కడికైనా ఓకే కన్నా, అందులోనే సంతోషం ఉంటుంది నాకు. నువ్వు నా పక్కన ఉంటేనే నాకు ఎంజాయ్. అందులో ఈసారి అడ్వెంచర్ కూడా చేయించావు నా చేత కూడా. బాగా ఎంజాయ్ చేశాను అని అంటుంది ఐషు. అన్వేష్ వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయి ఉంటారు కదా కన్నా. ఫోన్ చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు. నేను చేశానులే ఫోన్. స్టార్ట్ అయిపోయారు వాళ్ళు కూడా. మనకంటే ముందే ఫ్లైట్ ఎక్కేశారు, కానీ మనమే ఫస్ట్ వెళ్తాం. మనం దిగిన తర్వాత 3 అవర్స్ 4 అవర్స్ తర్వాత వాళ్ళు దిగుతారు. అత్తయ్య వాళ్ళకి హ్యాపీ, మనందరం ఒకేసారి వస్తున్నామని. ఈ వారం రోజులు బోరు కొట్టేసి ఉంటుంది, పిల్లలు కూడా లేక. ముఖ్యంగా మామయ్య గారికి. ఇక వెళ్ళాక పిల్లల్ని వదలరు. స్నేహ ఉందిగా, కొంచెం బోర్ లేకుండానే ఉండుంటారులే. అవును కన్నా, చేతన్కి ఎప్పుడు ఫోన్ చేశావు? అసలు ఈ ప్లానింగ్ అంతా ఎప్పుడు చేశావు? మొన్న చీఫ్కి కాల్ చేశాను కదా, ఆ అమ్మాయి ఫీట్లు వేయడానికి వచ్చింది. చీఫ్కి కాల్ చేసిన వెంటనే చేతన్కి కూడా కాల్ చేసి మాట్లాడాను. ఆ ఫేక్ పాప ఏ చిరాకు పెట్టకుండా చేతన్తో వస్తుందంటావా కన్నా? ఏది చెప్తే వస్తుందో చెప్పానులే, అది అమలు చేస్తాడా మహానుభావుడు. అయినా ఒక మనిషి రూపాన్ని తన రూపంగా మార్చుకొని ఎంత ధైర్యంగా వచ్చేసింది అని మాట్లాడుతూనే శివ్ భుజం మీద వాలి ఐషు నిద్రపోతుంది. నిఖిత కూడా ఫ్లైట్ ఎక్కిన వెంటనే పిల్లలతో పాటు పడుకుండిపోతుంది. శివ్ మాత్రం అక్కడ దిగాక ఏమేం చేయాలో ఆలోచించుకుంటూ కాసేపు గడిపేస్తాడు. తర్వాత తను కూడా కళ్ళు మూసుకుంటాడు. ఉదయాన్నే 5ంటికే లేచి శివ్ వాళ్ళు అన్వేష్ వాళ్ళు వస్తున్నారని విజయ గారు హడావుడి చేయడం మొదలు పెడతారు. ముందు అందరికీ దిష్టి తీయాలి, ముఖ్యంగా ఆ బుడ్డాళ్ళకి. అసలు ఎలా చేశారో చూశారు కదా, ఎంతమంది కళ్ళు పడ్డాయో మా బంగారాల మీద. గట్టిగా తీయాలి వాళ్ళకి దిష్టి, అన్ని రకాలు తీయండి అని రాజ్యం గారు ఆర్డర్ పాస్ చేస్తారు కోడళ్ళకి. నిజమే అక్క, అస్సలు భయం లేకుండా ఎంత చక్కగా ఆకాశంలో విహరించేశారు ఇద్దరు అని నవ్వుతూ అంటారు వాణి గారు. అప్పుడే వాకింగ్కి బయలుదేరుతున్న రావు గారు, వాళ్ళు వచ్చేసరికి లంచ్ టైం అవుతుంది. ఇప్పుడే మీరు వాళ్ళు వస్తారని బ్రేక్ఫాస్ట్లు ఏమీ ప్రిపేర్ చేయకండి. శివ్ వాళ్ళు వచ్చేసరికి 11 అవుతుంది. ఇక అన్వేష్ వాళ్ళు వచ్చేసరికి 2 అయిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే హంగామా చేయకండి అని చెప్పి వాకింగ్కి వెళ్ళిపోతారు ఆయన. అయితే మనం లంచ్ ప్రిపేర్ చేద్దాం అక్క. అక్కడ నోటికి రుచికరమైన ఫుడ్ ఎలాగో తినుండరు. ఇవాళ ఎలాగో నీస్ తినే రోజు కాబట్టి అవే వండుదాం అని అంటారు రుక్మిణి. మా బంగారాల కోసం చికెన్ బిర్యానీ మాత్రం చేయాలి, అక్కడ అసలు ఏం తిన్నారో ఏంటో అని అంటారు విజయ. సర్లే, లంచ్ టైం కాబట్టి ఇప్పటి నుంచి ఎందుకు, పదండి కాసేపు గార్డెన్లో మనం కూడా వాక్ చేద్దాం అని అంటారు వాణి గారు. ఇప్పటి నుంచి కిచెన్లో ఉండి ఏం చేస్తాం పదండి అని ముగ్గురు అనుకొని గార్డెన్లోకి వెళ్తారు వాక్ చేయడానికి. రమేష్ గారు ఉదయాన్నే లేచి ఇంట్లో హడావుడి చేయడం మొదలు పెడతారు. అంకుల్, మీ ఆనందాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి. ఆ ఫేక్ పాప్కి అనుమానం వస్తే మొత్తం కొల్లేరు అయిపోతుంది. కాస్త మీ ఆనందాన్ని పోస్ట్పోన్ చేయండి అంకుల్. సింపుల్గానే ఉండండి, ఏ హంగామా చేయకండి అని అంటాడు చేతన్. దగ్గర దగ్గర
9 నెలల తర్వాత నా బేబీని చూడబోతున్నాను. అందుకే ఈ ఆరాటం అని అంటారు రమేష్ గారు. అవుననుకోండి. కానీ మనం కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండాలి అని అంటాడు చేతన్. సరేలే, నువ్వు ఆ ఫేక్ పాపని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్ళాక అప్పుడు నా హంగామా మొదలు పెడతాను అని నవ్వుతూ అంటారు రమేష్. ఇప్పుడు ఆవిడ గారు ఎన్ని ప్రశ్నలు వేస్తారో బయటికి వెళ్దామంటే. వెంటనే కదులుతుందా? నా బుర్ర తినేసి అప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటాడు చేతన్. అయిపోయిందిగా. ఇంక ఈ రోజుతో ఆవిడ గొడవ మనకి తీరిపోద్ది. ఇంక మీ పెళ్లి చేసేయాలి మా అమ్మాయి రాగానే. ఆ ఫేక్ పాపని చూసి నా కూతుర్ని తప్పుగా అనుకోవడం లేదు కదా? ఏమో అంకుల్, మీ అమ్మాయికి కూడా శివాంష్ అంటే క్రష్ ఉందిగా. తను ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి కదా. ఈ అమ్మాయిని చూస్తే మాత్రం ఫస్ట్లో తను ఫేక్ అని తెలియదు కదా. ఈ పెళ్లి తప్పించాలని అనుకున్నాను అని నవ్వుతూ అంటాడు చేతన్. మా అమ్మాయికి ఇష్టమే కానీ పెళ్ళైన వాడిని ఇష్టపడదులే. ఎలా అయినా పెళ్ళికి ఒప్పించాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. రాగానే పెళ్లి చేసేయాలి అని అంటారు రమేష్ గారు. ముందు ఈ ఫేక్ పాపని తీసుకెళ్ళాలి, టైం అవుతుంది. నేను వెళ్ళి మాట్లాడొస్తాను అంకుల్ అని పైకి వెళ్తాడు చేతన్. నిఖిత అని పిలుస్తాడు డోర్ కొడుతూ. డోర్ కొడుతున్న చప్పుడుకి చిరాకు చూస్తుంది తప్ప లేచి వెళ్ళి డోర్ తీయాలని మాత్రం అనుకోదు ఫేక్ పాప. ఇప్పుడు ఈయన గారు ఎందుకు వచ్చారు నా బుర్ర తినడానికి అని అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది లోపల. తలుపు తీయకపోయేసరికి దీని బలుపు ఈ రోజుతో పోతుందిలే అనుకుంటూ రేవంత్ ఎక్కడున్నాడో తెలిసింది. నేను వెళ్తున్నాను, రావాలనుకుంటే రావచ్చు అని ఫేక్ పాపకి వినిపించేలా చెబుతాడు చేతన్. ఏంటి, రేవంత్ గురించి తెలిసిందా అని అనుకుంటూ ఫాస్ట్గా తలుపు తీస్తుంది. తలుపు కొడితే తీయాలని తెలీదా? అంత నిర్లక్ష్యం ఏంటి? ఇప్పుడు రేవంత్ అనగానే తలుపు తీసావు. ఇందాక తీయడానికి ఏంటి నొప్పి అని అంటాడు చేతన్. అలా ఏం లేదులే, పడుకున్నాను, వినిపించలేదు అని అంటుంది తనతో గొడవ పెట్టుకుంటే. ఎక్కడ తీసుకువెళ్ళడో అని. పడుకుంటే మరి రేవంత్ మాట వినగానే ఎలా తలుపు తీసావు? చెవిలో పువ్వులు పెట్టుకున్న వాళ్ళకి చెప్పు నీ కథలన్నీ, నా దగ్గర కాదు. తొందరగా రెడీ అవు. పావుగంటలో నువ్వు కింద ఉండకపోతే నేను వెళ్ళిపోతాను. తర్వాత నీ ఇష్టం అని చెప్పి కిందకి వెళ్ళిపోతాడు చేతన్. 10 నిమిషాల్లోనే రెడీ అయి అనంత్కి చెప్దామా ఫోన్ చేసి అని అనుకుని కూడా వద్దులే, ఇప్పుడు చెప్తే మళ్ళీ క్లాస్ పీకుతాడు. నిజమేంతో కనుక్కొని అప్పుడు చెప్తాను అని ఫాస్ట్గా కిందకి వచ్చేస్తుంది. అబ్బా, రేవంత్ అనగానే ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయా. సరే వెళ్దాం పదా అని రమేష్ గారికి చెప్పి స్టార్ట్ అవుతాడు చేతన్. ఏంటి డాడీ, ఇల్లంతా ఇలా డెకరేషన్ చేయిస్తున్నారు అని అడుగుతుంది డౌట్గా. సరిపోయింది, ఆ రేవంత్ గోల్లో పడి రేపేంటో కూడా నీకు గుర్తులేదా? నీకు గుర్తు లేకపోయినా నాకు గుర్తుందిలే. తొందరగా వెళ్ళరండి అని పంపించేస్తారు రమేష్ గారు. రేపేంటబ్బా అని ఆలోచిస్తూనే చేతన్ వెనక వెళ్తుంది ఫేక్ పాప. కారెక్కి ఇంతకీ రేవంత్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు తెలిసిందా? అసలు ఇన్ని రోజులు ఎందుకు ఉంచారు అని వరుసగా ప్రశ్నలు వేయడం స్టార్ట్ చేస్తుంది. హలో, నాకు మాత్రం ఎలా తెలుస్తుంది ఎందుకు ఎన్నాళ్ళు ఉంచారని? వెళ్తున్నావు కదా, అడిగి తెలుసుకో అన్ని అంటాడు చేతన్. ఇప్పుడు నీకెలా తెలిసింది రేవంత్ ఎక్కడున్నాడని? తను ఫోన్ చేయించాడా? చేయిస్తే నాకు కదా చేయాలి. నీ నెంబర్ తనకు తెలియదు కదా, మరి ఎలా తెలిసింది అని మళ్ళీ మొదలు పెడుతుంది ప్రశ్నల బాణాలు. కాసేపు సైలెంట్గా కూర్చుంటావా? నాకేం ఫోన్ చేయలేదు. మా ఫ్రెండ్ ద్వారా కనుక్కోవడానికి ప్రయత్నించాను. అలా తెలిసింది ఎక్కడున్నాడు అన్నది. తీసుకెళ్తున్నాను కదా, అన్ని విషయాలు నీకు అక్కడే తెలుస్తాయి. అప్పుడు దాకా సైలెంట్గా కూర్చో. ఇంకోసారి నోరు తెచ్చావంటే తిన్నగా ఇంటికి వెళ్ళిపోతాం మనం అని అంటాడు చేతన్. పొగరు, మా పని అయిపోనివ్వరా? నీ కాళ్ళు చేతులు ఇరగదీసి వెళ్ళకపోతే చూడు అని తిట్టుకుంటూ, ఈ రసూలు వచ్చేస్తే తొందరగా ఐశ్వర్య పిల్లల పని పట్టాలి. తర్వాత రమేష్ కూతురుగా సెటిల్ అయిపోయి ఆ శివాంశని పట్టాలి అని కారులో కళ్ళలు కంటూ కూర్చుంటుంది ఫేక్ పాప. ఈరోజు ఈ దరిద్రం వదిలిపోతుందిరా బాబు అని చేతన్ అనుకుంటూ అప్పటికే టైం అయిపోవడంతో కారు స్పీడ్ పెంచుతాడు. శివ్ వాళ్ళు వస్తున్న ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో రీచ్ అవగానే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి, నువ్వు పిల్లలు ఇంటికి వెళ్ళిపోండి, వరుణ్ వస్తున్నాడు, నేను పని చూసుకొని వస్తాను అని చెప్తాడు శివ్.
ఫేక్ ఒరిజినల్ మార్చేస్తున్నావా నాన్న అని అడుగుతారు పిల్లలు. అవును బంగారాలు, ఆ ఫేక్ పాపని మన అండర్లోకి తీసుకొని ఈ ఒరిజినల్ పాపని అక్కడికి పంపించేస్తున్నాను. మీరు వెళ్ళి మీ నాయనమ్మ వాళ్ళతో ఎంజాయ్ చేయండి అని అంటాడు శివ్. అప్పటికే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో టీం మెంబర్స్ కూడా వస్తారు ఎయిర్పోర్ట్కి. నువ్వు వెళ్ళి ఆ కారులో కూర్చో అని నిఖితతో చెబుతాడు శివ్. నిఖిత పిల్లల దగ్గరికి వచ్చి, థ్యాంక్ యూ, మీరు నా కోసం చాలా రిస్క్ తీసుకున్నారు. మిమ్మల్ని విసిగించాను కదా, సారీ అని చెప్పి మీకు చాక్లెట్స్ పంపిస్తాను, నన్ను మర్చిపోకండి అని అంటుంది. ఐషు దగ్గరికి వెళ్ళి సారీ అండ్ థ్యాంక్ యూ అని మాత్రమే చెప్పగలుగుతుంది. ఇట్స్ ఓకే, ఇక ఆ విషయాలు ఏమీ ఆలోచించకుండా మీ నాన్నగారు చెప్పినట్టు విను. ఆయన నీ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. అప్పుడే నువ్వు బయటికి తిరగకు. ఈ సమస్య క్లియర్ అయ్యే వరకు ఇంట్లోనే ఉండు. అదంతా మా ఆయన చెప్తారు అనుకో. వెళ్ళు, ఎక్కువసేపు బయట ఉండడం మంచిది కాదు. వెళ్ళి కారులో కూర్చో అని అంటుంది ఐషు. కారు దగ్గరికి వెళ్ళిన నిఖితని, కంగారు ఆంటీ, దిస్ ఈజ్ ఫర్ యూ అని వాళ్ళిద్దరి దగ్గర ఉన్న చాక్లెట్లు తన చేతికి ఇస్తారు. థ్యాంక్ యూ, నాకెందుకు, మీరు తినండి అని ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి ముందుకు చాపుతుంది. ఇద్దరూ తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి, బాయ్ కంగారు ఆంటీ, ఇది ఇండియా, తొందరగా ఎవరిని హగ్గు కిష్షు అడగండి అని నవ్వుతూ అంటారు ఇద్దరు. చిన్నగా నవ్వుతూ కారులో కూర్చుంటుంది నిఖిత. తను అలా కూర్చోగానే వరుణ్ వస్తాడు అక్కడికి. సారీ సారీ, లేట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్కి తొందరగానే వచ్చాం. అక్కడ బ్లాక్ అయిపోయినాయి కార్లన్నీ. బంగారాలు అంటూ ఇద్దరిని ఎత్తుకొని చాలా మిస్ అయిపోయాం మిమ్మల్ని మేం. ఇంట్లో అసలు సందడే లేదు అని అంటాడు ఇద్దరిని కిస్ చేస్తూ. సరే ముందు కారు ఎక్కండి, మీరు వెళ్ళండి వరుణ్, నాకు చిన్న పని ఉంది. బుజ్జి, నేను పని ముగించుకొని వచ్చాక మనం ఒక పెళ్ళికి అటెండ్ అవ్వాలి, రెడీగా ఉండు అని చెబుతాడు శివ్. సరే కన్నా, నైట్కే కదా వెళ్ళేది, ఈలోపు మీరు వచ్చేస్తారు కదా, అప్పుడు రెడీ అవుతానులేండి. పిల్లల్ని కూడా తీసుకువెళ్ళాలా? అది వాళ్ళ ఇష్టం బుజ్జి, వస్తానంటే తీసుకువెళ్దాం, లేదంటే లేదు. ఓకే అన్నయ్య, ఇక మేము స్టార్ట్ అవుతాం అని ఐషు పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి వరుణ్ వెళ్ళిపోతాడు. వెంటనే శివ్ టీం మెంబర్స్ తెచ్చిన కారు ఎక్కి ముందు సీట్లో కూర్చొని స్టార్ట్ అవ్వండి అని చెప్పి, ఏమంటున్నాడు నగేష్, ఓపికందా పోయిందా వాడికి అని అడుగుతాడు శివ్. మా బాస్ వస్తాడు, మీ అంతు తేలుస్తాడు అని ఓపికొచ్చినప్పుడు అరుస్తున్నాడు సార్. 4 కొమ్మగానే మళ్ళీ సైలెంట్ అయిపోతున్నాడు. ఇప్పుడు తగులుతుందిలే వాడికి అసలు షాక్. వాడికి తోడి ఫేక్ పాప్ కూడా వచ్చేస్తుంది కదా. అక్కడ ఆపరేషన్ అంతా ఏ ప్రాబ్లం లేకుండా అయిపోయిందా సార్ అని అడుగుతారు. పెద్ద ప్రాబ్లం ఏం లేదులే, కానీ వాడి గురించి ఇంకొన్ని విషయాలు తెలిసాయి. వాడు నకిలీ మెడిసిన్ మాఫియా కూడా చేస్తున్నాడు. అంతేకాకుండా త్వరలో ఆర్గాన్స్ బిజినెస్ కూడా చేయాలని చూస్తున్నాడు అని శివ్ చెప్పగానే, ఇక వాడికి అంత సీన్ ఎక్కడుంది సార్, మీ కంట పడ్డాక 2 రోజుల్లో వాడు మీ ముందుంటాడు కదా అని అంటారు నవ్వుతూ టీం మెంబర్స్ ఇద్దరు. నిఖిత మొత్తం సైలెంట్గా వింటూ శివ్ని ఇన్స్పైర్గా చూస్తుంది. సర్ అంటున్నారు, ఎవరు వీళ్ళు అసలు అని ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళు చేరాల్సిన ప్లేస్ రావడంతో, దిగు కాసేపు, నిన్ను తీసుకెళ్ళడానికి ఒక అతను వస్తాడు, అతను వచ్చాక అతనితో వెళ్దు కానీ, అంతవరకు వెళ్ళి లోపల కూర్చో అని చెప్పి తనని తీసుకువెళ్ళండి, ఆ నగేష్ గడికి తనని చూపించండి ఒకసారి అని లోపలికి పంపిస్తాడు శివ్. తీసుకువెళ్ళి వాడి ముందు నుంచో పెట్టగానే, రజియా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నిన్ను కూడా తీసుకొచ్చేసారా అని అడుగుతాడు. టీం మెంబర్స్ చిన్నగా నవ్వుతూ, తను మీ రజియా కాదురా, ఒరిజినల్ పాప, ఇంకొద్దిసేపట్లో నీ దోస్తానా ఇక్కడికి వస్తుంది, అప్పటి వరకు ఈ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చిందని జుట్టు పీక్కుంటూ ఆలోచిస్తూ ఉండు అని డోర్ క్లోజ్ చేసేస్తారు. అప్పుడే అక్కడికి చేతన్ కారు వచ్చి ఆగుతుంది. ఇదేంటి, ఇదేదో ఇల్లులాగుంది కదా అని చుట్టూ చూసేసరికి మనుషులు ఉండడంతో, అంటే రేవంత్ని ఇక్కడ ఉంచారా, వీళ్ళందరినీ చూస్తుంటే పోలీసుల్లా అనిపించడం లేదు, మనం కరెక్ట్ ప్లేస్కి వచ్చామా అని అడుగుతుంది ఫేక్. పోలీస్ స్టేషన్లో ఎందుకు ఉంచుతారు, అతని మీద చేయి వేశారని పగతో తీసుకొచ్చాడు అతను,
ఏ కేసు లేకుండా ఇన్ని రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచుతారా? భయపడ్డానికి ఇక్కడ బంధించి ఉంటారు. ముందు పద లోపలికి వెళ్దాం అని చేయి పట్టి లోపలికి తీసుకువచ్చేస్తాడు చేతన్. అక్కడ శివ్ కూర్చొని కనిపించేసరికి చిన్న షాక్ తగిలితే శివ్ వెనక్గా చూసిన ఫేక్ పాపకి అక్కడ నిఖిత కనిపించగానే ఫుల్ షాక్ తగులుతుంది. కథ కొనసాగుతుంది. ఇప్పుడు ఫేక్ పాప పరిస్థితి ఏంటంటారు? ఇక నిఖిత ఇక్కడ నుంచి వెళ్లే ముందైనా శివుని ఏమైనా అడుగుతుందా? తన కోరిక శివు తీరుస్తాడో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.